ఏంటట ఈ యొక్క లేఖన భాగంలో మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, యవ్వన స్త్రీలు ఖచ్చితంగా వివాహము చేసుకోవాలట. హల్లెలూయా. యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని ఆ తర్వాత ఏం చేయాలట? గృహ పరిపాలన చేయాలట. చాలా మంది మనము చాలాసార్లు విన్నాం, రాజ్య పరిపాలన వింటాం. ఏంటి, రాజులు తన కింద ఉన్నటువంటి ప్రజలందరినీ ఏం చేస్తారట? పరిపాలిస్తూ ఉంటారు. అవునా కదా? మరి ఈ స్త్రీ ఏం చేయాలట అని అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత గృహ పరిపాలన చేయాలట. హల్లెలూయా. గృహాన్నంతటినీ కూడా ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా కాకుండా అందరినీ సమానంగా, భర్తను ఎలాగైతే ప్రేమించాలో, అత్తని ఎలాగైతే ప్రేమించాలో, అలాగనే మామని ఎలాగైతే ప్రేమించాలో, ఉన్నటువంటి తోటి కోడలను ఎలాగైతే ప్రేమించాలో, ఎవరికి ఇచ్చేటువంటి ప్రేమను వారికి ఇవ్వాలి. హల్లెలూయా. రాజు కూడా పరిపాలన చేసేటప్పుడు భటులను ప్రేమించే విధంగా భటులను ప్రేమిస్తాడు, అలాగనే రాజకుమార్తెలను ప్రేమించే విధంగా రాజకుమార్తెలను ప్రేమిస్తాడు. ఎవరెవరిని ఎలాగైతే ప్రేమించాలో అలాగే ప్రేమిస్తేనే ఆ రాజ్యము సుభిక్షంగా ఏమవుతుంది? కొనసాగించబడుతుంది. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది అక్కడక్కడే లేపుతున్నారు. ఎందుకు చేతులు? లేరా ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఇటు ఫోకస్డ్గా ఉండండి. ఏంటట? ఏం చేయాలంటే, మొదట యవ్వన స్త్రీలు ఏం చేసుకోవాలి? వివాహము చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే గృహ పరిపాలన చేయాలి. తర్వాత పిల్లలను కనాలి. తర్వాత ఏం చేయాలట? పిల్లల్ని కనేం చేయాలట? ఆ తర్వాత ఏం చేయాలట? అపవాది ఎవరిని కూడా ఏం చేయకుండా ఉండాలట? మీ విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలట. విరోధికి అవకాశం ఇవ్వడం అంటే, ఎప్పుడైతే పెళ్లి లేకుండా ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఉంటుందో, ఒక పురుషుడు ఉంటాడు, ఊరంతా కూడా ఏమంటారు? వీరికి జన్మలో పెళ్లి కాదు. ఈ విరోధి మాటలు. హల్లెలూయా. అర్థమవుతుందా? స్త్రీ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అంటున్నాడంటే, విరోధికి అవకాశం ఇవ్వకుండా వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహ పరిపాలన జరిగించాలని ఎందుకు అంటున్నాడంటే, ఇలాగూ జరిగించకుండా ఉన్నటువంటి స్త్రీలను కానీ పురుషులను కానీ ఇహలోకములో ఉన్నటువంటి జనులందరూ ఏం చేస్తారంటే, వీడికి జన్మలో పెళ్ళే కాదు, ఈమెకి జన్మలో పెళ్ళే కాదు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి మాటలని ఎవరు మాట్లాడుతారంటే, విరోధి, సాతాను. హల్లెలూయా. అందుకనే విరోధికి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా యవన స్త్రీకి ఏం జరిగించాలట? వివాహము నిశ్చయముగా జరిగించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంతసేపు పాస్టర్ గారు ఒక మాటలు చెప్పారు. ఏంటట? స్త్రీలు ఈ రోజుల్లో చాలా బాగాలేరట. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? ఆయన చెప్పారు కాబట్టి చెప్తున్నాను. స్త్రీలు ఈ రోజుల్లో బాగాలేరు. ఎలా ఉన్నారు? అరే అనేవారిగా ఉన్నారు, దూషించేవారిగా ఉన్నారు అని చెప్పి పాస్టర్ గారు ఇంతసేపు చెప్పారు. అవునా కాదా? మరి ఈరోజు పురుషులు కూడా ఎలా ఉండాలో ఒక మాట చెప్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఒకసారి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అటువలనే పురుషులు కూడా ఏం చేయాలట? సొంత శరీరం, ఇది నా సొంత శరీరం, నా సొంత శరీరాన్ని నేను హాని చేసుకుంటానా? నా శరీరాన్ని నేను గాయపరుచుకుంటానా? నా శరీరాన్ని చేతిని తీసుకువెళ్ళి కరెంట్లో నేను వేలు పెడతానా? అర్థమవుతుందా? అగ్నిలో నేను వేలు పెడతానా? హల్లెలూయా. ఎందుకు? నా సొంత శరీరం కాలిపోతుంది. హల్లెలూయా. నా సొంత శరీరాన్ని నేను ఎలాగైతే హాని చేసుకోను, అలాగనే పురుషులు కూడా ఏం చేసేవారుగా ఉండాలట? తన భార్యలను ప్రేమించడం విషయంలో ఎలా ఉన్నారట? బద్దులై ఉన్నారు. హల్లెలూయా. అంటే నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలాంటి హాని కలిగించకుండా, ఎలాంటి హాని కలిగేటువంటి ప్రదేశాల్లో ఆ చేతులు పెట్టకుండా, ఎలాంటి హాని కలిగించే మరణం వైపు నీ యొక్క శరీరాన్ని పోనివ్వకుండా ఎలాగైతే నువ్వు కాపాడుకుంటావో, అదే రీతిగా నిశ్చయముగా నీ భార్యను కూడా నువ్వు అలా చూసుకోవాలట. హల్లెలూయా. భార్యకు ఎలా ఉండాలి? ఈరోజు నీకు ఈ చేతికి దెబ్బ తగిలితే ఎంత పెయిన్ వస్తుందో అది ముందుగానే నువ్వు భావించి ఆమె మీద చెయ్యి వేయాలంటే నీకు వాక్యం ముందు గుర్తు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? నా భార్యను నేను కొడితే లేఖనం చెబుతుంది నా శరీరాన్ని నేను గాయపరుచుకుంటున్నానని. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆ వాక్యానికి బయట జీవించేటువంటి వ్యక్తులు వారి కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా భార్యలను కొట్టేవారుగా ఉంటారు, ఖచ్చితంగా భార్యలను తిట్టేవారుగా ఖచ్చితంగా ఉంటారు. కానీ లేఖనం ఏం చెప్తుంది అని అంటే, ఆయన ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం నిశ్చయముగా తన భక్తులకు ఉండాలి. హల్లెలూయా.
అర్థమవుతుందా? అలా ఉండేవారు ఏం చేయాలంటే అంటే ఆయన ఆజ్ఞలను మనము తరచు ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటూ దాన్ని పాటించేటువంటి బిడ్డలముగా మనం ముందుముగాక. హల్లెలూయా. మన శరీరాన్ని మనం ఎలాగైతే కాపాడుకుంటున్నామో మన భార్యలను కూడా అంత శ్రేష్టంగా మనము కాపాడుకుంటూ రావాలి. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చెప్తాను నేను. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే చెప్తాడు, గుణవంతురాలైనటువంటి భార్య దొరుకుట అరుదట. హల్లెలూయా. లోకంలో చూస్తే మీకు గుణవంతులు దొరుకుతారంటే ఎక్కడెక్కడో దొరుకుతారు. అందరు గుణవంతులేనా? అందరూ గుణవంతులేనమ్మా? హల్లెలూయా. అర్థమవుతుందా? మీలో చాలా మంది ఎన్నోసార్లు మాట్లాడుకుని ఉంటారు, ఇదిగో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోడలు చాలా మంచిది, అత్తని మామని ఎంత బాగా చూసుకుంటుందో, పొద్దున్నే లెగ్గాని ఎలాగ పనులు చేస్తుందో, ఇంత మంచిగా అసలు మన గ్రామంలో ఎవ్వరు కూడా చేయరు. ఆ ఇంటి ఆమెను చూడు, ఆమె అసలు అత్తకు లోబడదు, మామకు లోబడదు, ఏంటి ఆమె బ్రతికిలా ఉందని చాలా మంది అంటారు. అందాల లేదా చాలా మంది? ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఇటువంటి మాటలు మనకు వినపడుతూనే ఉంటాయి. కానీ లేఖనం చెబుతుంది ఏంటట, గుణవంతురాలైనటువంటి భార్య దొరుకుట అరుదు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చేతులు పైకి లేపి హల్లెలూయా చెప్తారా? ఎందుకు అరుదు? ఎందుకు అరుదు? ముత్యాలు అందరికీ దొరకవట. హల్లెలూయా. ముత్యాలు ఎవరికి దొరకవు? అందరికీ దొరకవు. అందరూ ఏం చేస్తారు? ముత్యాల కోసం వేటలో సముద్రంలో ఎతుకుతారు. అవునా కదా? అందరూ ముత్యాల కోసం వేటకి సముద్రంలో ఎదుగుతారు, కానీ కొందరికి ముత్యాలు దొరుకుతాయి. ఈరోజు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మా కృపా చెల్లెమ్మ ముత్యంగా సందీప్ గారికి దొరికింది. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన విశ్వాస జీవితం అయితే నేనైతే చూడలేదు, కానీ మా చెల్లి విషయంలోనైతే నేను చూసుకుంటూ వచ్చాను. నేను పరిచయం అయినటువంటి దినములు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆమె వాక్యమందు కానీ, పాటల యందు కానీ, దేవునికి లోబడుట యందు కానీ, దైవ సేవకులకు లోబడుట యందు కానీ అనేకులకు ఆమె, నేను చెప్తున్నాను, సంఘానికి మాదిరికరమైనటువంటి జీవితం జీవించే బిడ్డగా బ్రతుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చేతుల పైకి లేపి హల్లెలూయా చెప్తారా? నేను చెప్తున్నాను, ఇంత గుణవంతురాలైనటువంటి భార్య దొరుకుట నిజంగా అరుదే. హల్లెలూయా. అర్థమవుతుందా? గుణమైనటువంటి అక్షయ అలంకరణను ధరించుకోమని చెప్పి అందుకనే లేఖనం చెప్తుంది. బయటికి చూడగానే మంచి శరీరముకి కావాల్సినటువంటి ఏం కుట్టించుకుంటాం మనం? జాకెట్లు ఎంతెంతో కాస్ట్ పెట్టి కుట్టించుకుంటారు, మంచి మంచి చీరలు కట్టుకుంటారు. ఈ చూసి మనం అనుకుంటాం ఏంటట, ఈమె మంచి గుణవంతురాలని. దేన్ని బట్టి? కట్టును బట్టి, బొట్టును బట్టి చెప్తారు. కానీ లేఖనం చెప్తుంది, గుణం అనేటువంటి అక్షయ అలంకరమును ధరించుకోవాలట. హల్లెలూయా. అక్షయ అలంకరణ ఎక్కడ కనబడుతుంది అని అంటే, వారు దేవుని సన్నిధిలో దేవునికి భయపడి ఎలాగో జీవిస్తున్నారు అన్నటువంటి దాని విషయంలోనే వారి యొక్క అక్షయమైనటువంటి అలంకరణ మనకు కనబడుతుంది తప్ప బయట చూసేటువంటి అలంకరణలో మనకు కనబడదు. అందుకని సమూయేలు గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు, దేవుడు ఏం చేసేవాడట, ఆయన బాహ్యపరమైనటువంటి సౌందర్యాన్ని చూసేటువంటి దేవుడు కాదట, ఆయన ఆంతర్య సౌందర్యాన్ని చూసేటువంటి దేవుడు. హల్లెలూయా. నిశ్చయముగా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆంతర్య స్వభావాన్ని, సౌందర్యాన్ని చూసే దేవుడే తప్ప ఈ రోజు నువ్వు ఎంత కాస్ట్లీ శారీ కట్టుకొని వచ్చావని చూసే దేవుడు కాదు. హల్లెలూయా. చాలా మంది అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారు పెద్ద పెద్ద పెళ్లిళ్ళు చూసి రావచ్చు. పెళ్లి కూతురు యొక్క ఫ్రాక్ అదైతే 20,000 ఉంటుంది, ఇదైతే ఆయన సూట్ అయితే 30,000 ఉంటుంది. అక్కడ బాగా జరిగింది, ఇక్కడ బాగా జరిగిందని మనం అనుకుంటాం బయటికి. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే, నీ సూట్ ఎంత ఖరీదో చూడడు, నీ ఫ్రాక్ ఎంత ఖరీదో చూడడు. ఆయన ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఖరీదును కట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. నిశ్చయముగా ఈరోజు మీరు హృదయంలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, భారమును బట్టి, ఆయన దీనిని బట్టి కొలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన ఏం చూసే దేవుడు అట, హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. చాలా మంది భక్తులు సమయం చాలా మంది భర్తలు కూడా ఏంటట, పెళ్లికి ముందు చూసిన తర్వాత మంచి కట్టు బొట్టుని ఎంత చూసి, పై రూపాన్ని చూసి, నా భార్య చాలా అందంగా ఉన్నట్టుకుంటారు. హల్లెలూయా. ప్రతి చోట కూడా ఏమనుకుంటారంటే, నా భార్య అందంగా ఉంది, ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు, ఎక్కడికైనా తిప్పుకొని రావచ్చు, ఎందుకంటే సిగ్గుపడం కాబట్టి. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా ఇహలోక ఆలోచన కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో ఖచ్చితంగా ఈ భావన నిశ్చయముగా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ బయట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తూ ఉన్నటువంటి మనము తర్వాత కొన్ని దినాలు, 1 సంవత్సరం అయిన తర్వాత, 2 సంవత్సరాలు అయిన తర్వాత నీ భార్య నీకు అంత అందంగా కనబడదు. హల్లెలూయా. జాగ్రత్తగా చెప్తున్నాను, వినాలి. హల్లెలూయా. నీ భార్య నీకు అంత అందంగా కనబడదు. ఎలా కనబడుతుంది?
పెళ్లి యొక్క సీజన్లో పెళ్లి చూపులు చూసినటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఆమె కట్టుబట్టు అంత బాగుంటుంది. ఆ తర్వాత ఎలా కనబడుతుంది? అంత కాస్ట్లీ చీర కట్టరు, అంత కొత్త చీర కట్టరు. హల్లెలూయా. అప్పుడు వేసుకున్నటువంటి మంచి నగలు వేసుకోరు, అప్పుడు ఉన్నటువంటి హెయిర్ బ్యాండ్లు పెట్టుకోరు. ఇవన్నీ చూసేసరికి మనకి ఏమనుకుంటుంది? అప్పుడు చాలా అందంగా కనపడింది, కానీ ఒక సంవత్సరం తర్వాత నీకు అందంగా కనబడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందంగా కనబడదు. ఎప్పుడైతే నీవు భార్య యొక్క శరీరాన్ని చూసి, ఆమె శరీరం యొక్క అవయవాలను చూస్తూ, ఆమె కట్టుబట్టు చూస్తూ ఇష్టపడతావో పెళ్లి చూపుల్లో కానీ ఎక్కడైనా, అప్పుడు ఖచ్చితంగా నువ్వు మోసపోతావు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, వారి హృదయాన్ని చూసి నువ్వు ఇష్టపడినట్లయితే ఆ హృదయం నువ్వు రోగంతో మంచం మీద పడి ఉన్నా కానీ నీకు సేవ చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే గుణవంతురాలైనటువంటి భార్య దొరికితే అరుదంటే ఇలాంటి వాళ్ళు దొరకరు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు ఆరోగ్యం మంచుకున్నప్పుడే, బలం మంచుకున్నప్పుడే నీతో పాటు చాలా మంచిగా ఉంటారు. ఆ తర్వాత నువ్వు మంచంలో పడిన తర్వాత నీ దగ్గరకు కూడా రారు. చాలా మందిని చూస్తూ వస్తూనే ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమంది మామను పట్టించుకోరు, అతను పట్టించుకోరు, కానీ గుణవంతురాలైనటువంటి స్త్రీ ఖచ్చితంగా భర్త ఉన్నా లేకపోయినా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమె ఆ కుటుంబానికి ఎలా కట్టుకుంటూ వస్తుంది? రాజ్య పరిపాలన చేసేటువంటి భార్యగా బ్రతుకుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిశ్చయముగా వారికి ఎలా నిలబడుతుంది? సపోర్టుగా నిలబడుతుంది. హల్లెలూయా. దేవుడి చిన్ని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.